మోడల్ పేపర్ 15 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసే అటానమస్ సంస్థలు అవి నెలకొన్న ప్రదేశాలు గుర్తించండి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసే అటానమస్ సంస్థలు అవి నెలకొన్న ప్రదేశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సంస్థ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే, బోస్ ఇన్స్టిట్యూట్ కోల్కతా, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు, నేషనల్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ గుజరాత్. శాస్త్రీయ పరిజ్ఞానం మరియు డేటాను అందరికీ అందుబాటులో ఉంచడానికి దేనిని ప్రభుత్వం ప్రతిపాదించింది? శాస్త్రీయ పరిజ్ఞానం మరియు డేటాను అందరికీ అందుబాటులో ఉంచడానికి దేనిని ప్రభుత్వం ప్రతిపాదించింది? ఆన్సర్ ఓపెన్ సైన్స్ పాలసీ. ఓపెన్ సైన్స్ పాలసీని శాస్త్రీయ పరిజ్ఞానం మరియు డేటాను అందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓపెన్ సైన్స్ పాలసీని ప్రభుత్వం ప్రతిపాదించింది. త్రాగునీటి టెక్నాలజీ మిషన్ను రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్గా ఎప్పుడు మార్చడం జరిగింది? ఆన్సర్ 1991. 1991లో త్రాగునీటి టెక్నాలజీ మిషన్ను రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్గా మార్చడం జరిగింది. 2012 సంవత్సరం నాటికి 7 కోట్ల మంది వయోజనుల్ని అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా 2009లో భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన మిషన్ ఏది? ఏ. జాతీయ విద్యా మిషన్, బి. సాక్షర భారత్ మిషన్, సి. జాతీయ అక్షరాస్యత మిషన్. ఆన్సర్ బి. సాక్షర భారత్ మిషన్. 2012 సంవత్సరం నాటికి 7 కోట్ల మంది వయోజనుల్ని అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా 2009లో భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన మిషన్ సాక్షర భారత్ మిషన్. ఆన్సర్ సాక్షర భారత్ మిషన్. క్రింది వాటిలో సరైన వాటిని పరిగణించండి. ఏబి రెండు సరైనవే. ఏ. భారత ప్రభుత్వం 2020 మేలో నేషనల్ ఏఐ పోర్టల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించింది. బి. ఈ పోర్టల్ డిజిటల్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. క్రింది వాటిలో క్రిప్టో కరెన్సీకి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. క్రిప్టో కరెన్సీ. ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవే. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ప్రపంచంలోనే ఎల్ సాల్వడార్ బిట్కాయిన్ను అధికారిక కరెన్సీగా ఒప్పుకున్న మొదటి దేశంగా అవతరించింది. కింద ఇవ్వబడిన వాటిలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నిర్వహించే సంస్థలు ఏవి? ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవే. కింద ఇవ్వబడిన వాటిలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నిర్వహించే సంస్థలు ఏ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, బి. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, సి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ మూడు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నిర్వహించే సంస్థలు. క్రింది ఇవ్వబడిన వాటిలో మన దేశంలో తయారు చేసిన ఉపగ్రహ వాహక నౌకలు ఏవి? క్రింది ఇవ్వబడిన వాటిలో మన దేశంలో తయారు చేసిన ఉపగ్రహ వాహక నౌకలు ఏబిసి అన్ని సరైనవే. ఏ. శాటిలైట్ లాంచ్ వెహికల్, బి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, సి. జిఎస్ఎల్వి MK3. ఇవన్నీ కూడా మన దేశంలో తయారు చేసే ఉపగ్రహ వాహక నౌకలు. సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అనేక ఇతర భారతీయ పరిశోధన సంస్థలతో కలిసి రూపొందించిన అంతరిక్ష నౌక ఏది? ఆన్సర్ ఆదిత్య L1. సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అనేక ఇతర భారతీయ పరిశోధన సంస్థలతో కలిసి రూపొందించిన అంతరిక్ష నౌక ఆదిత్య L1. క్షిపణి రకం ఆధారంగా క్షిపణులను ఏ విధంగా వర్గీకరించవచ్చు? క్షిపణి రకం ఆధారంగా క్షిపణులను ఏ విధంగా వర్గీకరించవచ్చు? ఏ. బాలిస్టిక్ క్షిపణి, బి. క్రూయిజ్ క్షిపణి. ఆన్సర్ ఏబి రెండు కూడా కరెక్టే. క్షిపణి రకం ఆధారంగా క్షిపణులను బాలిస్టిక్ క్షిపణి, క్రూయిజ్ క్షిపణిగా వర్గీకరించవచ్చు. క్రింది వాటిలో ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు ఏవి? ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవే. క్రింది వాటిలో ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు ఏ. త్రిశూల్, బి. ఆకాశ్, సి. బరాక్ 8. ఇవన్నీ కూడా ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు. 1.
త్రిశూల్, 2 ఆకాశ్, 3 పరాగ్ 8. బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1998. 1998లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ స్థాపించబడింది. నాగ్ క్షిపణికి సంబంధించి సరైన వాటిని గుర్తించుము. నాగ్ క్షిపణికి సంబంధించి సరైన వాటిని గుర్తించుము. ఏబిసి అన్ని సరైనవే. ఏ నాగ్ క్షిపణిని ప్రోస్పీనా అని కూడా అంటారు. నాగ్ క్షిపణిని ప్రోస్పీనా అని కూడా అంటారు లేదా పిలుస్తారు. బి దీని పరిధి 500 మీటర్ల నుండి 20 కిలోమీటర్ల వేరియంట్ను బట్టి మారుతుంది. సి నాగ్ అభివృద్ధిలో 5 వేరియంట్లను కలిగి ఉంది. మొదటి తరంకు సంబంధించిన కంప్యూటర్లకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఏబి 2 సరైనవి ఆన్సర్లు. మొదటి తరంకు సంబంధించిన కంప్యూటర్లకు సంబంధించి సరైనవి కింద విధంగా ఉన్నాయి. ఏ మొదటి యాంత్రిక గణన పరికరంగా అబాకాస్ పేర్కొంది. మొదటి యాంత్రిక గణన పరికరంగా అబాకాస్ పేరొందింది. బి స్థాన విలువల ఆధారంగా గణనలు చేయగల తొలి యాంత్రిక ఉపకరణంగా పాస్కల్ లైన్ను పరిగణిస్తారు. ఈ 2 సరైనవే. డేటా నిర్వహణ ఆధారంగా కంప్యూటర్లను ఎలా వర్గీకరిస్తారు? డేటా నిర్వహణ ఆధారంగా కంప్యూటర్లను ఎలా వర్గీకరిస్తారు? ఆన్సర్ ఏబిసి అన్నీ సరైనవే. ఏ అనలాగ్ కంప్యూటర్లు, బి డిజిటల్ కంప్యూటర్లు, సి హైబ్రిడ్ కంప్యూటర్లు. డేటా నిర్వహణ ఆధారంగా కంప్యూటర్లను 3 రకాలుగా వర్గీకరిస్తారు. 1 అనలాగ్ కంప్యూటర్లు, 2 డిజిటల్ కంప్యూటర్లు, 3 హైబ్రిడ్ కంప్యూటర్లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 1998. 1998 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. జతపరచుము. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ న్యూఢిల్లీ, సమీర్ ముంబై, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ పంజాబ్, ఈఆర్ నెట్ ఇండియా న్యూఢిల్లీ. జతపరచుము. ఆన్సర్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంది. సమీర్ ముంబైలో ఉంది. సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ పంజాబ్లో ఉంది. ఈఆర్ నెట్ ఇండియా అనేది న్యూఢిల్లీలో ఉంది. భారతీయులకు వారి స్వంత భాషల్లో ఇంటర్నెట్ మరియు ఇతర డిజిటల్ వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేయబడిన పోర్టల్ ఏది? ఆన్సర్ భాషిని ఆన్సర్. భాషిని అనే పోర్టల్ ద్వారా భారతీయులకు వారి సొంత భాషల్లో ఇంటర్నెట్ మరియు ఇతర డిజిటల్ వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేయబడింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న డిజిటల్ ఇండియా కార్యక్రమాలు ఏవి? ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న డిజిటల్ ఇండియా కార్యక్రమాలు ఏవి? ఆన్సర్ ఏబిసి మరియు డి అన్నీ సరైనవే. ఏ ఈ క్యాబినెట్, బి ఈ ప్రగతి, సి భూధార్, డి ఈ పంట. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న డిజిటల్ ఇండియా కార్యక్రమాలు. మరోసారి చదువుతున్నాను. ఈ క్యాబినెట్, ఈ ప్రగతి, భూధార్, ఈ పంట. ఈ గవర్నెన్స్పై 25వ జాతీయ సమావేశం ఎప్పుడు జరిగింది? ఈ గవర్నెన్స్పై 25వ జాతీయ సమావేశం 2022 నవంబర్లో జరిగింది. ఆన్సర్ 2022 నవంబర్. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 2019. 2019లో నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ ప్రారంభమైనది. సమాచార వ్యవస్థలు బలమైన పాస్వర్డ్లు అవసరమయ్యేలా కాన్ఫిగర్ చేయబడాలి అనే దానికి ఉదాహరణ? ఆన్సర్ భద్రతా విధానం. సమాచార వ్యవస్థలు బలమైన పాస్వర్డ్లు అవసరమయ్యేలా కాన్ఫిగర్ చేయబడాలి అనే దానికి ఉదాహరణ భద్రతా విధానం. అరచేతి స్కాన్, ఫింగర్ ప్రింట్ స్కాన్ మరియు ఐరిస్ స్కాన్లు వీటి రూపంగా పేర్కొనబడతాయి. అరచేతి స్కాన్, ఫింగర్ ప్రింట్ స్కాన్,
మరియు ఐరిస్ స్కాన్లు బయోమెట్రిక్ ప్రామాణీకరణల రూపాలుగా పేర్కొనబడతాయి. ఆన్సర్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అభివృద్ధి కోసం ప్రత్యేక కేంద్రంగా ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1971. 1971 సంవత్సరంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అభివృద్ధి కోసం ప్రత్యేక కేంద్రంగా ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ప్రారంభించబడింది. ఆన్సర్ 1971. యురేనియం నిల్వల పరంగా మొదటి 3 దేశాల వాటి వరుస క్రమంలో అమర్చండి. 1 కెనడా, కజకిస్తాన్, ఆస్ట్రేలియా. ఆప్షన్ 2 కజకిస్తాన్, కెనడా, ఆస్ట్రేలియా. ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, కజకిస్తాన్, కెనడా. ఆప్షన్ 4 కెనడా, ఆస్ట్రేలియా, కజకిస్తాన్. ఆన్సర్ యురేనియం నిల్వల పరంగా మొదటి 3 దేశాలు వాటి వరుస క్రమం. ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, కజకిస్తాన్, కెనడా. ఆస్ట్రేలియా, కజకిస్తాన్, కెనడా అనేది యురేనియం నిల్వల పరంగా మొదటి 3 దేశాల వాటి వరుస క్రమం. భారతదేశపు అతిపెద్ద అణు పరిశోధన రియాక్టర్ ఏది? ఆన్సర్ ధృవ. ధృవ అనేది భారతదేశపు అతిపెద్ద అణు పరిశోధన రియాక్టర్. ప్రస్తుతం మన దేశంలో మొత్తం భారజల కేంద్రాల సంఖ్య. ఆన్సర్ 9. ప్రస్తుతం మన దేశంలో మొత్తం భారజల కేంద్రాల సంఖ్య 9. బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై. బోర్డ్ ఆఫ్ రేడియేషన్ మరియు ఐసోటోప్ టెక్నాలజీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. సైక్లోన్ 30 సైక్లోట్రాన్ ఉత్పత్తి చేసే రేడియోధార్మిక ఐసోటోప్స్ ఏవి? సైక్లోన్ 30 సైక్లోట్రాన్ ఉత్పత్తి చేసే రేడియోధార్మిక ఐసోటోప్స్ 1 ఫ్లోరిన్ 18, 2 జర్మేనియం 68, 3 పల్లాడియం 103. ఇవన్నీ కూడా సరైనవే. ఆన్సర్లు 1 ఫ్లోరిన్ 18, జర్మేనియం 68, పల్లాడియం 103 ఆన్సర్లు. భారతదేశంతో పౌర అణు ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశం? ఆన్సర్ ఫ్రాన్స్. భారతదేశంతో పౌర అణు ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశం ఫ్రాన్స్. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఏబి రెండు సరైనవే. ఏ భారతదేశంలో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ ప్రారంభించారు? బి ఇది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా ప్రారంభించబడింది. భారతదేశంలో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ ప్రారంభించారు. ఇది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా ప్రారంభించబడింది. ఏబి రెండు సరైనవే. భారతదేశంలో సౌరశక్తిని ఉపయోగించుకున్న తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. భారతదేశంలో సౌరశక్తిని ఉపయోగించుకునే తొలి రాష్ట్రం రాజస్థాన్. భారతదేశంలో మొదటి జియో థర్మల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. భారతదేశంలో మొదటి జియో థర్మల్ ప్లాంట్ను ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు. పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. తమిళనాడు పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉంది. సూర్యుడి కిరణ శక్తి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సోలార్ ఫోటోవాల్టాయిక్స్. సోలార్ ఫోటోవాల్టాయిక్స్ సూర్యుడి కిరణ శక్తి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే టెక్నాలజీ. చిత్తడి నేలల క్షీణతకు కారణం? ఆన్సర్ పట్టణీకరణ, అడవుల నిర్మూలన, వాతావరణంలోని మార్పులు. ఇవన్నీ కూడా చిత్తడి నేలల క్షీణతకు కారణం. పట్టణీకరణ, అడవుల నిర్మూలన, వాతావరణంలోని మార్పులు. వెట్లాండ్స్ ఆఫ్ ఇండియా పోర్టల్ పొందుపరిచిన నివేదిక ప్రకారం దేశ విస్తీర్ణంలో చిత్తడి నేలల వాటా? ఆన్సర్ 4.63%. 4.63%. వెట్లాండ్స్ ఆఫ్ ఇండియా పోర్టల్ పొందుపరిచిన నివేదిక ప్రకారం దేశ విస్తీర్ణంలో చిత్తడి నేలల వాటా 4.63%. భారతదేశంలో ఎన్ని జీవావరణ రిజర్వులు ఉన్నాయి? ఆన్సర్ 18. భారతదేశంలో 18 జీవావరణ రిజర్వులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో కనిపించే ప్రధానమైన వృక్షజాతి ఏది? ఆన్సర్ మడ చెట్లు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో కనిపించే ప్రధానమైన వృక్షజాతి మడ చెట్లు. రాబందులు నశించిపోవడానికి ప్రధాన కారణం డైక్లోఫెనాక్. రాబందులు నశించిపోవడానికి ప్రధాన కారణం డైక్లోఫెనాక్. క్రింది వాటిలో దేనిని ప్రపంచ బయోరిజర్వ్ నెట్వర్క్లో చేర్చారు? ఆన్సర్ 1 మానస్, 2 నీలగిరి, 3 నందాదేవి, 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. మానస్, నీలగిరి, నందాదేవిని బయోరిజర్వ్ నెట్వర్క్లో చేర్చారు. ఏ పొరలో జెట్ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్లు ప్రయాణిస్తాయి? ఆన్సర్ స్ట్రాటోస్పియర్ పొరలో జెట్ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్లు ప్రయాణిస్తాయి. భారతదేశంలో ప్రముఖ జన్యు బ్యాంకులకు సంబంధించి సరికాని జత ఏది? భారతదేశంలో ప్రముఖ జన్యు బ్యాంకులకు సంబంధించి సరికాని జత ఏది? 1 వరి. మొక్క 1 వరి, న్యూఢిల్లీ. జొన్న కేరళ, కందులు హైదరాబాద్, ముంగేజీన్ లుధియానా. సరికాని జత ఏదంటే ఆప్షన్ 2 జొన్న కేరళ అనేది సరికాదు. వరి న్యూఢిల్లీ సరైనదే, కందులు హైదరాబాద్ సరైనదే, ముంగేజీన్ లుధియానా సరైనదే. సరికాని జత జొన్న కేరళ. ఆన్సర్ సరికాని జత ఏదంటే జొన్న కేరళ. ఏ గ్రంథంలో వృక్షశాస్త్ర ఉద్యానవనంలో పెరుగుతున్న అరుదైన వృక్ష జాతుల సమాచారం పొందుపరుస్తారు? ఏ గ్రంథంలో వృక్షశాస్త్ర ఉద్యానవనాలలో పెరుగుతున్న అరుదైన వృక్ష జాతుల సమాచారం పొందుపరుస్తారు? ఆన్సర్ హరితవర్ణ సమాచార గ్రంథం. హరితవర్ణ సమాచార గ్రంథంలో వృక్షశాస్త్ర ఉద్యానవనాలలో పెరుగుతున్న అరుదైన వృక్ష జాతుల సమాచారం పొందుపరుస్తారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోని అటవీ విస్తీర్ణత పరంగా ఎన్నవ స్థానాన్ని కలిగి ఉంది? 7వ స్థానం. ఆంధ్రప్రదేశ్ దేశంలోని అటవీ విస్తీర్ణ పరంగా 7వ స్థానాన్ని కలిగి ఉంది. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా భూమిలో గోతులు తవ్వి ఘన వ్యర్థాలను నింపే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ల్యాండ్ ఫిల్లింగ్. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా భూమిలో గోతులు తవ్వి ఘన వ్యర్థాలను నింపే పద్ధతిని ల్యాండ్ ఫిల్లింగ్ అంటారు. ల్యాండ్ ఫిల్లింగ్ ఆన్సర్. ఘన వ్యర్థాలను ఆక్సిజన్ లేని సమక్షంలో కాల్చే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఫైరోలిసిన్. ఆన్సర్. ఘన వ్యర్థాలను ఆక్సిజన్ లేని సమక్షంలో కాల్చే ప్రక్రియను ఫైరోలిసిన్ అంటారు. క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవే. ఏ డంప్ సైట్ అనునది నదికి 100 మీటర్ల దూరంలో ఉండాలి. బి డంప్ సైట్ చెరువుకి 200 మీటర్ల దూరంలో ఉండాలి. సి నివాస ప్రాంతాలకు 500 మీటర్ల దూరంలో ఉండాలి. బయోరెమిడియేషన్ అనగా ఆన్సర్ పర్యావరణ కాలుష్య కారకాలను నాశనం చేయడానికి సూక్ష్మజీవుల వినియోగం. పర్యావరణ కాలుష్య కారకాలను నాశనం చేయడానికి సూక్ష్మజీవుల వినియోగాన్ని బయోరెమిడియేషన్ అంటారు. యూట్రోఫికేషన్ అంటే ఏమిటి? యూట్రోఫికేషన్ అనగా ఇది ఒక సరస్సులోని నీటిలో పోషకాలుగా పెరగడం కారణంగా దానికి కలిగే సహజ వృద్ధాప్యం. యూట్రోఫికేషన్ అనగా ఇది ఒక సరస్సులోని నీటిలో పోషకాలుగా పెరగటం కారణంగా దానికి కలిగే సహజ వృద్ధాప్యం. గంగా కార్యాచరణ ప్రణాళిక భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1985. 1985లో గంగా కార్యాచరణ ప్రణాళికను భారతదేశంలో ప్రారంభించారు. క్రింది వాటిలో అటవీ నిర్మూలన యొక్క పరిణామాలు ఏమిటి? ఈ విధంగా ఉన్నాయి. ఏబిసి అన్ని సరైనవే. ఏ ఇది వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రతను పెంచుతుంది. బి ఇది జీవ వైవిధ్య నష్టాన్ని కలిగిస్తుంది. సి ఇది హైడ్రోలాజిక్ చక్రానికి భంగం కలిగిస్తుంది. ఆన్సర్ కింది వాటిలో అటవీ నిర్మూలన యొక్క పరిణామాలు అనగా
ఇది వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రతను పెంచుతుంది. ఇది జీవ వైవిధ్య నష్టాన్ని కలిగిస్తుంది. ఇది హైడ్రోలాజిక్ చక్రానికి భంగం కలిగిస్తుంది. క్రింది వాటిలో సరి అయినవి ఏవి? కింది వాటిలో సరైనవి ఏవి? రెండు సరైనవే. ఏ క్లాసికల్ స్మోగ్ పొగమంచు మరియు సల్ఫర్ డయాక్సైడ్ మిశ్రమం. బి ఫోటోకెమికల్ స్మోగ్ ఆక్సీకరణ యొక్క అధిక గాఢత. పారిశ్రామిక వ్యర్థంకు సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది? పారిశ్రామిక వ్యర్థంకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది? ఏ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు జిప్సమ్ను ఉత్పత్తి చేస్తాయి. బి థర్మల్ పవర్ ప్లాంట్లు జీవ శైథిల్య వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఆప్షన్ ఏ మాత్రమే, ఆప్షన్ బి మాత్రమే, ఆప్షన్ ఏ మరియు బి మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు. పారిశ్రామిక వ్యర్థాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏదంటే రెండిట్లో ఏది కాదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు జిప్సమ్ను ఉత్పత్తి చేస్తాయనేది సరికాదు. థర్మల్ పవర్ ప్లాంట్లు జీవ శైథిల్య వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయనేది కూడా సరికాదు. క్రింది వాటిలో గృహ మరియు పారిశ్రామిక వ్యర్థాల కాలుష్య నియంత్రణ శుద్ధిలో ఏ రసాయనాలను ఉపయోగిస్తారు? ఆన్సర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ను గృహ మరియు పారిశ్రామిక వ్యర్థాల కాలుష్య నియంత్రణ శుద్ధిలో ఉపయోగిస్తారు. క్రింది చట్టాలలో శబ్దాన్ని వాయు కాలుష్య కారకంగా చేర్చడానికి సవరించబడినది ఏది? అటవీ సంరక్షణ చట్టం, పర్యావరణ రక్షణ చట్టం, వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం, వన్యప్రాణి రక్షణ చట్టం. ఆన్సర్ వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం అనేది శబ్దాన్ని వాయు కాలుష్య కారకంగా చేర్చడానికి సవరించబడిన చట్టం. క్రింది సంఘటనలను మొదటి నుండి చివరి వరకు కాలక్రమానుసారంగా అమర్చండి. క్రింది సంఘటనలను మొదటి నుండి చివరి వరకు కాలక్రమానుసారంగా అమర్చండి. ఆన్సర్ ఏ క్లీన్ గంగా కోసం జాతీయ మిషన్ ప్రారంభించబడింది. బి వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం అమలులోకి వచ్చింది. సి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడింది. ఇది ఆప్షన్లు. వీటిని కాలక్రమానుసారంగా అమర్చిందంటే బిసిఏ అనేది ఆన్సర్ బి వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం అమలులోకి వచ్చింది. సి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడింది. ఏ క్లీన్ గంగా కోసం జాతీయ మిషన్ ప్రారంభించబడింది. ఇది ఆన్సర్. క్రింది ప్రకటనలో బయోమాగ్నిఫికేషన్కు సంబంధించి సరైనది ఏది? క్రింది ప్రకటనలో బయోమాగ్నిఫికేషన్కు సంబంధించి సరైనది ఏబి రెండు సరైనవే. ఏ ఇది వరుస పోషక స్థాయిలలో విషపూరిత సాంద్రత పెరుగుదలను సూచిస్తుంది. బి ఈ దృగ్విషయం పాదరసం మరియు డిటిటికి సంబంధించింది. బయోమాగ్నిఫికేషన్కు సంబంధించి సరైనవి ఇది వరుస పోషక స్థాయిలలో విషపూరిత సాంద్రత పెరుగుదలను సూచిస్తుంది. ఈ దృగ్విషయం పాదరసం మరియు డిటికి ప్రసిద్ధి చెందింది. రెండు సరైనవే. న్యూయార్క్ సదస్సుకు గల మరో పేరు ఏమిటి? ఆన్సర్ న్యూయార్క్ సదస్సుకు గల మరో పేరు ఎర్త్+5 రియో+5. ఎర్త్+5 రియో+5 అనేది న్యూయార్క్ సదస్సుకు గల మరో పేరు. జపాన్లో నగోయాలో జీవ వైవిధ్య సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 2010. 2010లో జపాన్లోని నగోయాలో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. క్రింది వాటిలో సరి అయినది ఏది? ఏబి రెండు సరైనవే. ఏ ఒక వ్యక్తి లేదా పరిశ్రమ లేదా గృహం నుండి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌస్ గ్యాసెస్ల మోతాదును కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు. బి మొట్టమొదట కార్బన్ ట్యాక్స్ ప్రవేశపెట్టిన దేశం న్యూజిలాండ్. భూతాపం పెరుగుదలను ఎలా తగ్గించవచ్చు? ఆన్సర్ భూతాప పెరుగుదలను గృహ వ్యర్థాలను కంపోస్టుగా మార్చడం వల్ల తగ్గించవచ్చు. ఆన్సర్ గృహ పరికరాలను కంపోస్టుగా మార్చడం. కిగాలి ఒప్పందం ఈ క్రింది వాటిలో ఏ బహుపాక్షిక ఒప్పందాన్ని సవరిస్తుంది? కిగాలి ఒప్పందం ఈ క్రింది వాటిలో ఏ బహుపాక్షిక ఒప్పందాన్ని సవరిస్తుంది అంటే ఆప్షన్ 1 క్యోటో ప్రోటోకాల్, ఆప్షన్ 2 మాంట్రియల్ ప్రోటోకాల్, ఆప్షన్ 3 బాలి కార్య ప్రణాళిక, ఆప్షన్ 4 పారిస్ ఒప్పందం. ఆన్సర్ కిగాలి ఒప్పందం ఈ క్రింది వాటిలో ఏ బహు
పాక్షిక ఒప్పందాన్ని సవరిస్తుందంటే ఆన్సర్ 2 మాంట్రియల్ ప్రోటోకాల్. మాంట్రియల్ ప్రోటోకాల్ కిగాలి ఒప్పందం బహుపాక్షిక ఒప్పందాన్ని సవరిస్తుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA ఏర్పాటుకు కృషి చేసిన దేశాలు ఏవి? ఆన్సర్ ఇండియా, ఫ్రాన్స్. ఇండియా, ఫ్రాన్స్ అనేది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కు కృషి చేసిన దేశాలు. కాలుష్యం మూలంగా కురిసిన ఆమ్లం వర్షం వల్ల తాజ్మహల్ పాలరాయి క్షయానికి గురి కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ పాలరాయి క్యాన్సర్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల భారత సూచికలు ఎన్ని ప్రధాన లక్ష్యాల మీద ఆధారపడి నిర్మాణం చేశారు? ఆన్సర్ 17. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల భారత సూచికలు ఎన్ని ప్రధాన లక్ష్యాల మీద ఆధారపడి చేశారంటే 17 ఆన్సర్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదానికి ఈ క్రింది ఏ సంస్థ అత్యధిక ప్రాధాన్యత కల్పించింది? ఆన్సర్ ప్రపంచ పర్యావరణ అభివృద్ధి మిషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదానికి ప్రపంచ పర్యావరణ అభివృద్ధి మిషన్ అత్యధిక ప్రాధాన్యత కల్పించింది. పర్యావరణ విషయంలో డర్టీ డజన్ అని దేనిని అంటారు? ఒకటి అత్యంత హానికరమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్, 2 12 ఓజోన్ క్షీణతలు పదార్థాలు, 3 12 నిరంతర సేంద్రియ కాలుష్యకాలు, 4 సముద్రాలను కాలుష్యపరిచే 12 దేశాలు. వాతావరణం భూమి సగటు ఉష్ణోగ్రతను పగటిపూట మరియు ఏడాది పొడవునా ఎందుకు స్థిరంగా ఉంచుతుంది? వాతావరణం భూమి సగటు ఉష్ణోగ్రతను పగటిపూట మరియు ఏడాది పొడవునా ఎందుకు స్థిరంగా ఉంచుతుంది? ఆన్సర్ ఎందుకంటే గాలి అధమ ఉష్ణవాహకం. గాలి అధమ ఉష్ణవాహకం కనుక వాతావరణం భూమి సగటు ఉష్ణోగ్రతను పగటిపూట మరియు ఏడాది పొడవునా స్థిరంగా ఉంచుతుంది. తాజ్మహల్ పాలరాయి రంగును, మెరుపును కోల్పోవడానికి కింది వాటిలో ప్రధాన కారణం ఏది? ఆన్సర్ ఆమ్ల వర్షం. ఆమ్ల వర్షం వల్ల తాజ్మహల్ పాలరాయి రంగును, మెరుపును కోల్పోవడానికి ప్రధాన కారణం అవుతుంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ NACO యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ గలదు? ఆన్సర్ న్యూఢిల్లీ. గర్భిణీలకు ప్రసవానికి ముందు 4 ANC చెకప్లు నిర్వహించడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. స్వాబ్ టెస్ట్ ఎందుకు చేస్తారు? ఆన్సర్ గర్భిణీ స్త్రీ ప్రసవ సమయం నిర్ధారించడానికి స్వాబ్ టెస్ట్ చేస్తారు. ఏ సంవత్సరం నుండి సార్వత్రిక అసంక్రామ్యత కార్యక్రమం యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నారు? 1985. 1985 నుంచి సార్వత్రిక అసంక్రామ్యత కార్యక్రమం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం అమలు పరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ సంవత్సరం వరకు మెనింజైటిస్ను రూపుమాపే ఉద్దేశంతో సాంకేతిక కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబడింది? 2030. ప్రపంచవ్యాప్తంగా 2030 సంవత్సరం వరకు మెనింజైటిస్ను రూపుమాపే ఉద్దేశంతో సాంకేతిక కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబడింది.